ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపితే జీవిత ఖైదు. మరి మర్డర్లు ఆగుతున్నాయా? ఒక అమ్మాయిని ఒక వ్యక్తి మానభంగం చేస్తే జీవిత ఖైదు, మరణ శిక్ష కూడా పడవచ్చు, అంటే ఉరి శిక్ష కూడా పడవచ్చు. కానీ మానభంగాలు ఆగుతున్నాయా? అత్యాచారాలు ఆగుతున్నాయా? ఆగట్లేదు కదా. మన చట్టాలు నేరాలు ఆపలేకపోతున్నాయి కదా. ఇప్పుడట పేపర్ లీకులు కాకుండా చేయటం కోసం ఒక చట్టాన్ని తీసుకొస్తారట. ఆల్రెడీ చట్టం ఉంది. పేపర్ లీక్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఒక చట్టం ఆల్రెడీ ఉంది. ఈ చట్టంలో కొన్ని మార్పులు తీసుకొస్తారట. పేపర్ ఎవరైతే లీక్ చేశారో వాళ్ళకి 10 సంవత్సరాల జైలు శిక్ష, 2 కోట్ల జరిమానా అట. వినటానికి బాగుంది, కానీ ఈ చట్టం పేపర్ లీకులు ఆపగలిగిద్దా? రాసి పెట్టుకోండి, ఆపలేదు. ఎలాగైతే జీవిత ఖైదు మర్డర్లు ఆపలేకపోతుందో, ఎలాగైతే మరణశిక్ష అత్యాచారాలు ఆపలేకపోతుందో, అలాగే ఈ చట్టం కూడా 10 సంవత్సరాల జైలు శిక్ష, 2 కోట్ల జరిమానా కూడా పేపర్ లీకులు ఆపలేదు. చట్టాలు ఉన్నాయి, ప్రతిదానికి చట్టాలు ఉన్నాయి. నేరాలు ఆపటానికి చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్టాలు నేరాలు ఆపలేవు. కారణం ఏంటంటే, ఒక నేరం జరిగింది, పేపర్ లీక్ జరిగింది. ఈ పేపర్ లీకు పలానోడు చేశాడు, పలానా కారణంతో చేశాడు అని తేల్చడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టింది. ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో సాక్ష్యాలు తారుమారైపోతాయి, సాక్ష్యాధారాలు కనుమరుగైపోతాయి, ఆధారాలు మొత్తం లేకుండా పోతాయి, కేసును జనం మర్చిపోతారు. ఇప్పుడంటే నీట్ పేపర్ ఒక్కదాని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు. అది కేవలం నీట్ పేపర్ కోసం మాత్రమే, అది కూడా యువత రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి. కానీ ప్రతి పేపర్ లీక్ మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులో రోజువారీ విచారణ జరగదు. ఒక కేసు నమోదైన తర్వాత ఆ కేసు తేలటానికి, అంటే పలానోడు చేశాడు, పలానా కారణంతో చేశాడు, పలానోడు చేయమంటే చేశాడు, దానికి ఫండింగ్ ఇంకొకటి చేశాడు అని తేల్చడానికి ఒక 10 నుంచి 20 సంవత్సరాలు పట్టింది. ఆ లోపు కేసు మొత్తం నీరు గారిపోయింది. ఇక తర్వాత శిక్ష పడేది దేవుడు ఎరుగు. కాబట్టి అసలు మన దేశంలో ఎంతమంది నిందితులు దోషులుగా తేలుతున్నారు చెప్పండి? ఎంతమంది తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడగలుగుతున్నాయి చెప్పండి? తప్పు చేసిన వాళ్ళకి టైం టు టైం శిక్షలు పడితే నేరాలు సగం తగ్గిపోతాయి. కానీ అది లేదుగా. ఈ చట్టాలు ఏం చేయగలుగుతాయి? పేపర్ లీక్లు ఆపగలుగుతాయి? ఆపలేవు. మరి ఏం జరగాలి? ఒకటే సొల్యూషన్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఉండొద్దు, కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఉండొద్దు. చదువు పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి. ప్రైవేట్ చేతుల్లో ఉండటం వల్ల వాళ్ళు మార్కుల కోసం, ర్యాంకుల కోసం పేపర్ లీకులు చేస్తున్నారు. ఎందుకు? మార్కులు ర్యాంకులు చూపించి వేలాది మంది దగ్గర లక్షలాది రూపాయల ఫీజులు గుంజటం కోసం పేపర్ లీకులు చేస్తున్నారు. ఈ పేపర్ లీకులు అంతా చేసేది కోచింగ్ సెంటర్లు, ప్రైవేటు విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు. ఎందుకు చేస్తున్నారు? మార్కుల కోసం, ర్యాంకుల కోసం. పేపర్ లీక్లో చేసి ఏం క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తున్నాయో తెలుసుకొని వాటిని పిల్లల చేత పట్టించి వాటిని రాపించేసి మార్కులు, ర్యాంకులు తెచ్చుకొని మళ్ళీ వాటిని అడ్వర్టైజ్ చేసి వాళ్ళ దగ్గర విచ్చలవిడిగా ఫీజులు పెట్టి విద్యార్థులను ఆకర్షించి మొత్తానికి విద్యా వ్యాపారంగా మారిన తర్వాత వాళ్ళు డబ్బులు దండుకుంటున్నారు. ఇది జరుగుతుంది. ఇది ఆగాలంటే విద్య ప్రభుత్వం చేతుల్లో ఉండాలి. ఇది జరగాలి. లేకపోతే మోడీ గారు తీసుకొచ్చే చట్టం ఇందుకు పనికొస్తే ఇంతకు మించి దేనికి పనికిరాదు ఆ చట్టం. ఏమంటారు? కామెంట్ చేయండి.